హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. బ్రహ్మోత్సవాల్లో ఇది థర్డ్ డే అనమాట. ఈరోజే లాస్ట్ గూడా. నిన్న స్వామివారి కళ్యాణం అయిపోయింది గదా! ఈరోజు స్వామివారి ఊరేగింపు, ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు ఏవన్నా ఉంటే అవన్నీ జరుగుతాయని జెప్పేసి జెప్పారు. సో, మార్నింగే ఇక్కడికొచ్చేటప్పుడు ఏం జెప్పారంటే అందరూ వాళ్ళ ఇంట్లో నుంచి మనం అల్లం దంచేది ఉంటది గదా! దాన్నేమంటారు? మేమైతే చిన్నదైనా, పెద్దదైనా రోలు అనే అంటారు. బట్ ఇక్కడ మాకేం జెప్పారంటే దాన్ని అమందస్తా అంటారంట. అమందస్తా అంటే ఏంటిదని నాకు అస్సలు ఐడియా లేదు. నేను ఫస్ట్ టైమ్ విన్నాను. నార్మల్‌గా మాకు వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టారు. వచ్చేటప్పుడు అందరూ అమందస్తా తెచ్చుకోండి అంటే అసలు అదేంటి నాకు అర్థమే కాలేదు. మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేసి అదంటే ఏంటిది అని చెప్పేసి క్లారిటీ తెచ్చుకొని, ఓహో! ఇదా అని చెప్పేసి వచ్చేటప్పుడైతే అది తెచ్చుకున్నాము. సో, మీలో ఎంతమందికి అమందస్తా, గూటం అంటే అట్లా అల్లం దంచేది అని చెప్పి తెలుసో చెప్పండి. నాకు తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. నాలాగా తెలియని వాళ్ళైతే ఇప్పుడే తెలుసుకోండి. యూజువల్‌గా మేమైతే అంటే తెలంగాణలో మేము మా ఏరియాలో అయితే చిన్నదాన్నైనా, పెద్దదాన్నైనా రోలు, రోకలి లేదంటే అట్లా అల్లం దంచేది అట్లనే అంటామనమాట. మందస్తా అని జెప్పేసి ఎప్పుడు యూజ్ చేయలేదు. అసలు వినలేదు గూడా. ఈవెన్ టీవీలలో గూడా వినలేదు నేనెప్పుడు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అవి తీసుకొనొచ్చారు గదా! వాటికి మొత్తం పసుపు రాసి, బొట్లు పెట్టి అవన్నీ రెడీ చేసుకొని కూర్చున్న తర్వాత ఇక్కడైతే పూజ చేశారు. సో, పూజ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని వడ్లిచ్చారనమాట. సో, ప్రతి ఒక్కరు జంటలు జంటలుగా కూర్చొని ఆ వడ్లు దాంట్లో వేసి దంచుతూ ఉన్నారు. సో, పాజిబుల్ అయినంత వరకు దంచారనమాట. మాదైతే చిన్నగా ఉండే. ఆ వడ్లన్నీ బియ్యం అవ్వడానికి దంచాలంటే చాలా టైమే పట్టింది. సో, మెల్లగా అందరూ దంచిన తర్వాత మళ్ళీ అవన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకొనెళ్ళి వాటితో స్వామివారికి అభిషేకం చేశారనమాట. ఇంకా అలాగే మళ్ళీ అభిషేకము, పూజ అవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలేవో చేశారు. అందరూ ఇలా జంటలు జంటలుగా కూర్చున్నారనమాట. ఆ రోజు సండే కాబట్టి ఇంకా మాక్సిమం అందరికీ హాలిడేనే కాబట్టి అందరూ ఉన్నారు. సో, ఈ కార్యక్రమం అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ 12 అలా అయ్యింది. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ మళ్ళీ ఏదో అభిషేకం అవన్నీ చేస్తున్నారు. అన్నిటికి నాకు పేర్లయితే తెలీదు. సేమ్ ఇదే రోజే మార్నింగొచ్చేటప్పుడు ఇంకా అభిషేకానికి సంబంధించి ఎవరైనా పాలు గానీ, నెయ్యి, తేనె అలా ఎవరన్నా ఇంటి నుంచి తెచ్చుకోవాలంటే తీసుకురమ్మని జెప్పారనమాట. సో, అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారికైతే అభిషేకం చేశారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ హోమంలో పూర్ణాహుతి చేశారనమాట. ఫైనల్‌గా హోమంలో అది వేస్తారు గదా! సో, అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా వైఫ్ అండ్ హస్బెండ్‌కి గాదు. వైఫ్‌తోని హస్బెండ్‌కి అలా చిన్న రోకలితోని ఇలా 2 సైడ్స్ ముద్రలు వేయించారనమాట. దాని తర్వాత కలరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు పూసుకోవాలి అని చెప్పారు. తర్వాత ఇంకా ఈ కార్యక్రమం గూడా చాలా బాగా అయింది. అండ్ ఇది ఎందుకు జేశారో నాకైతే తెలీదు. ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ జేయండి. నాకు పూజారి గారు ఏం చేయమని జెప్పారో మేము అదే చేసుకుంటూ పోయామనమాట. కొన్ని కార్యక్రమాలైతే ఎందుకు జేస్తున్నారు? లేకపోతే వాటి పేర్లేంటి అని జెప్పేసి నాకు గూడా ఐడియా లేకుండే ఏంటంటే ఇదే ఫస్ట్ టైమ్ గాబట్టి, ఇంకా పంతులు గారు జెప్పినట్టే అందరూ జేశారనమాట. ఇది ఫస్ట్ డే తీసుకొచ్చిన కలశం ఉంది గదా! ఇక్కడ ఇంకా పూజలన్నీ అయిపోయి, అన్నీ అయిపోయిన తర్వాత ఈ కలశాన్ని తీసుకొనెళ్ళి టెంపుల్‌లో పెట్టారనమాట. సో, ఆ కలశం తీసుకొనెళ్తున్నప్పుడు ముందు అన్ని టెంకాయలు కొడుతూ వెళ్లారు. అలాగే గుడి దగ్గరకొచ్చిన తర్వాత గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ కలశాన్నయితే తీసుకొనెళ్ళి గుడిలో బెట్టారు. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత గుడిలోనే ఒక చిన్న పాండ్‌లాగా ఉంటదనమాట. అక్కడికి అందరూ వెళ్ళి దాంట్లో దిగి స్నానం జేయాలని జెప్పారనమాట. సో, ఇక్కడ నుంచి అందరూ ఆ చిన్న కొలను ఏదైతుందో దాని దగ్గరికైతే ఎళ్ళాము. ఇక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ గూడా ఏదో చిన్న పూజలాగా జేసి స్వామివారిది చిన్న విగ్రహం ఉంటది గదా! దాన్ని ప్రతి ఒక్కరికి తలపైన బెట్టి మునిగిపిచ్చారనమాట వాటర్‌లో. అట్లా ప్రతి ఒక్కరు ఇలా తలపైన బెట్టుకొని వాటర్‌లో మునిగారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరం ఇక్కడ స్నానాలు జేసేసినామనమాట. స్నానాలు జేసిన తర్వాత ఇంకా మళ్ళీ అందరైతే భోజనాలకెళ్ళిపోయారు. చెప్పాను గదా! భోజనాలంతా ఇక్కడే అని. మా వాడు వాటర్ చల్లగా ఉన్నాయని అస్సలు దిగడానికి ఇష్టపడట్లేదనమాట ఇక్కడ. నా జుట్టు ఫ్రీజ్ నీ అయిపోయింది. జుట్టు కాదు నా బొట్టు చూడు. జుట్టు బొట్టు రైస్ కాంబినేషన్. కాదు మొత్తం వాటర్‌లో దిగి స్నానం చేసినాం కదా! బొట్టు ఎళ్ళిపోయిందనమాట మొత్తం. అందుకని చెప్పేసి వేరే ఆవిడ ఇంత పెద్ద స్టిక్కర్ ఇచ్చారు. ఎట్లుంది నాకు? బాగుంది. అమ్మవారు లెక్కున్నా. ఇంత పెద్ద స్టిక్కర్ పెట్టుకునేది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు చక్ర స్నానం అన్ని పూజలు అయిపోయినాయి. సాయంత్రం గ్రామోత్సవం అంటే స్వామివారిని మొత్తం ఊరేగింపు ఇంకా తిప్పుతారనమాట. అప్పుడు కోలాటం అవన్నీ ఇంకా సాయంత్రం 5:30, 6 కల్లా స్వామివారిని బయటికి తీసి ఊరేగించడం స్టార్ట్ చేశారనమాట. సో, అందరిని 4:30, 5 కల్లా రండి అట్లా పల్లకి డెకరేట్ చేయడం అవన్నీ ఉంటది అని జెప్పారు. బట్ ఆ రోజే మా పాపకి అండ్ మా బాబుకి డాన్స్ ప్రోగ్రామ్ ఉండే. సో, నేను వాళ్ళని రెడీ చేసి అక్కడ డ్రాప్ చేపిచ్చేసి మళ్ళీ తర్వాత నేను రెడీ అయ్యి రావడానికి చాలా టైం పట్టింది. నేనెళ్ళేసరికి వాళ్ళు గుడి నుంచి స్టార్ట్ అయిపోయినారనమాట. ఇంక నేను కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళలో జాయిన్ అయిపోయాను. ముందే ఆల్రెడీ వీడియోస్‌లో చెప్పినట్టు మేమందరం కలిసి ఇలా దేవుడి ముందర కోలాటం వేయాలని
చెప్పేసి డిసైడ్ అయినారు. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారంట. నాకు మాత్రం ఇదే ఫస్ట్ టైం కదా! మీ అందరికీ తెలుసు. సో, నేను కూడా వాళ్ళతో పాటు ఈసారి జాయిన్ అయ్యాను. సో, కోలాటం వేసేవాళ్ళు అందరూ ఒకే రకం శారీ కట్టుకుంటే బావుంటది అని చెప్పేసి ఫస్ట్ డే డిసైడ్ అయిపోయి, ఇలా ఒకే రకం శారీస్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ వేరే శారీస్ అనుకున్నారు. బట్ అవి సెట్ అవ్వలేదనమాట. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే అవి బాలేదు అని చెప్పేసి ఫైనల్‌గా ఈ శారీస్ అయితే కొనుక్కొచ్చారు. సో, ఇంకా అందరూ ఒకే రకంగా రెడీ అవుదాము. చూడ్డానికి బావుంటది, నీట్‌గా ఉంటది అని చెప్పేసి అందరూ ఇలా రెడీ అయ్యి స్వామివారి ముందు కోలాటం వేస్తూ మొత్తం టౌన్‌షిప్ అంతా తిప్పారనమాట. ఓన్లీ మేమే కాకుండా చూడ్డానికొచ్చిన వాళ్ళందరూ గూడా మధ్య మధ్యలో జాయిన్ అవ్వడం. ఇలా ఒక సాంగ్‌కి డాన్స్ చేశారు. అండ్ గోవింద నామాలకి కోలాటం ఆడుతూ మొత్తం టౌన్‌షిప్ అంతా నడుస్తూ తిరిగారనమాట. ఇది గూడా చాలా బాగా జరిగింది. మేము ఒకరమే కాకుండా జెంట్సు, పిల్లలు అందరూ మంచిగా కోలాటం వేస్తూ, డాన్సులు చేస్తూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఎళ్లారనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా! మా పిల్లలకి డాన్స్ ప్రోగ్రామ్ ఉందని. మా వారు అక్కడికెళ్ళి వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొని వచ్చేసరికి టైం పట్టేసింది. సో, ఇలా స్వామివారిని టౌన్‌షిప్ మొత్తం తిప్పిన తర్వాత మళ్ళీ గుడికి తీసుకొచ్చారు. ఇక్కడేంటంటే గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలో, 12 ప్రదక్షిణాలో చెప్పారు. నాకు అంతగా క్లారిటీ రావట్లేదు. సో, 11 అనుకుంటున్నాను. ఇలా 11 ప్రదక్షిణాలు తిప్పేటప్పుడు ఒక్కొక్క రౌండ్‌కి ఒక్కొక్కటనమాట. అంటే ఒకసారి తాళం కొడుతూ వెళ్ళాలి. ఒకసారి గోవిందనామాలు పాడుతూ వెళ్ళాలి. ఒకసారి డాన్స్ చేస్తూ వెళ్ళాలి. ఇది మేము లేడీస్ అందరం మోసాము. దీనికి మౌనం అనమాట. అస్సలు ఏం మాట్లాడకుండా ప్రదక్షిణ చేస్తూ వెళ్ళాలి. అలా 11 ప్రదక్షిణలకి 11 రకాలనమాట. సో, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో, మొత్తం 11 ప్రదక్షిణాలు తిప్పిన తర్వాత మళ్ళీ స్వామివారిని గుడి లోపలికి తీసుకొనెళ్ళి పెట్టారనమాట. చూడండి. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక్కొక్క రౌండ్‌లో కొంతమంది మోయడం, నెక్స్ట్ రౌండ్‌కి మళ్ళీ చేంజ్ అవ్వడం అలా పల్లకిని మోస్తూ ఉన్నారనమాట. కొందరే అన్ని రౌండ్స్ మోయాలంటే కష్టం కదా! సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా స్వామివారినైతే మళ్ళీ గుళ్ళోకి తీసుకొని పెట్టి ఇక్కడ పల్లకి సేవ చేశారనమాట. లాస్ట్‌కి ఇంకా ఏవైతే పూజలు, మంత్రాలు ఏవుంటాయో ఇలా స్వామివారిని ఉయ్యాలలో పెట్టి ఈ పల్లకి సేవ చేశారనమాట. సో, ఇక్కడితో ఆల్మోస్ట్ ఇంక అంతా అయిపోయినట్టే. ఇది అయిపోయిన తర్వాత జంటలుగా అందరూ కింద కూర్చున్నారు గదా! ఆళ్ళ కూర్చున్న వాళ్ళతో బంతి ఆట ఆడిపిచ్చారనమాట. నార్మల్‌గా మనకు పెళ్ళిళ్ళలో పెళ్లి అయిపోయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్‌కి ఆడిపిస్తారు గదా! సో, ఇంచుమించు అలాంటిదే అనిపిచ్చింది నాకైతే. వీళ్ళు ఇలా పూలమాల గానీ, తులసి మాల గానీ విసురుతూ ఉన్నారనమాట. ఎవరికైతే దొరుకుతదో వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి ఇసరడం అలాగే. సో, ఫస్ట్ తులసి మాల విసిరినప్పుడు ఫస్ట్ నాకే వచ్చింది. నాకది చాలా హ్యాపీగా అనిపిచ్చిందనమాట. సో, అప్పుడు వీడియో రికార్డ్ జేయలేదు. సో, ఇది గూడా కొత్తగా అనిపిచ్చింది నాకు. ఇదంతా జరిగింది. ఈ పల్లకి సేవ, ఈ మాలలతో ఆడడం ఇదంతా జరుగుతున్నప్పుడు దాదాపు టైం నైట్ 11, 11:30 అయింది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంక అందరూ ఎళ్లి భోజనాలైతే చేసినారు. తర్వాత కొన్ని ఫోటోస్, వీడియోస్ గూడా తీసుకున్నాము. సో, ఇలా వచ్చిన వాళ్ళకి 3, 4 టైమ్స్ గూడా వచ్చింది. చూసారు కదా! నాకు మళ్ళీ పూలమాల గూడా 2, 3 టైమ్స్ వచ్చింది. సో, ఇక్కడొచ్చేసి మేము పిల్లలతో కొంచెం స్వామివారిని అలా పల్లకి సేవలో పడుకోబెడుతున్నట్టు కొంచెం ఊపి, ఇంకా ఇక్కడికైతే ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి. సో, ఇది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కంప్లీట్ వీడియోస్. హాయ్ అండి. ఇప్పుడే ఇంటికొచ్చేసినాము. ఇప్పుడు టైము 1:45 అయితుంది. చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి 10 నిమిషాల్లో 1 అయితుంది ఇప్పుడు. 3 డేస్ బ్రహ్మోత్సవాల్లో ఇప్పుడు ఈరోజు లాస్ట్ డే అనమాట. ఇప్పుడు అయిపోయి ఇంటికొచ్చేసినాము. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాము. రోజు పొద్దున వెళ్ళడం, మధ్యాహ్నం వరకు అక్కడ ఉండడం, మళ్ళీ వచ్చి సాయంత్రం వెళ్ళడం, నైట్ అవ్వడం, తిరగడం, నడవడం, నిద్ర డిస్టర్బెన్స్ ఫుల్ అలసిపోయినాము. ఈరోజు కోలాటం ఆడినాము, బతుకమ్మ ఆడినాము. స్వామివారిని నాకు మాట్లాడేంత ఓపిక కూడా లేదు ఇప్పుడు. స్వామివారిని పల్లకిలో పెట్టి గుడి చుట్టూ 12 రౌండ్లు తిప్పుతారంట. సో, ఆ 12 రౌండ్లు తిరగడం, అటు ఇటు నడవడం అదంతా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ తీసి కొంచెం ఫ్రెష్ అయ్యి పండుకోవాలి. ఇంకా మళ్ళీ పొద్దున్న లేటు లేద్దామా అంటే పొద్దున మళ్ళీ స్కూళ్ళు, ఆఫీసులు అన్నీ ఉంటాయి. సో, ఇది ప్రస్తుతానికి 3 రోజుల బ్రహ్మోత్సవాలు అయితే ఈ రోజుతో అయిపోయినాయి అనమాట. మంచి సక్సెస్ఫుల్గా చాలా అంటే చాలా బాగా జరిగినాయి. పిల్లలు లేట్‌గా వచ్చారు. వాళ్ళకి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయని చెప్పేసి వాళ్ళ దగ్గరికి అయితే నేను వెళ్ళలేదు. మేము ఆడినప్పుడు వాళ్ళు చూడలేదు.
సో అట్లా అయిపోయింది ఈరోజు అంతా అన్నీ ఒకటే రోజు. బతుకమ్మ ఆడి అది చేసి ఇది చేసి ఎగిరి ఎగిరి ఫుల్ చెమట పట్టిన ముఖం అంతా పిచ్చి పిచ్చి అయిపోయింది. యాక్చువల్లీ నాకు ఎందుకు ఈ శారీ సూట్ కాలే అనిపిస్తుంది. మీరు చెప్పండి ఎట్లుందో లేదో, నాకైతే అంతగా నాకు సెట్ కానట్టు అనిపిస్తుంది అనమాట. సో సర్లేండి, ఇప్పుడు ఈ 1 o'clock టైంలో శారీ గురించి ఎందుకులా అని. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.